ప్రాథమిక హక్కులు ఎప్పుడైతే సస్పెండ్ అవుతాయో అప్పుడు అన్డెమోక్రసీ. అలాగే ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లెజిస్లేచర్, టెన్యూర్ ఆఫ్ ద లెజిస్లేచర్. నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు పార్లమెంటు కాలపరిమితిని, లోక్సభ కాలపరిమితిని 1 year వరకు పొడిగించవచ్చు. అంటే ఏంటి, యూఆర్ పోస్ట్పోనింగ్ ద ఎలక్షన్స్ ఫర్ అప్ టు 1 year. అప్పుడు అన్డెమోక్రటిక్ అది. కాబట్టి అటువంటి అన్డెమోక్రటిక్ పరిస్థితులు రాకుండానే వీటన్నిటిని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో అట్లనే ఈ మరో అంశం దీంట్లో అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ 3 times. అంటే నేషనల్ ఎమర్జెన్సీని 3 సార్లు విధించారు. 3 times అంటే 1962లో చైనాతో యుద్ధం ఉన్నప్పుడు, 1971లో పాకిస్తాన్తో యుద్ధమైనప్పుడు, 1975లో ఇంటర్నల్ ఎమర్జెన్సీ. 3 సార్లు ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం జరిగింది. 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఒకసారి ఇంపోజ్ చేశారు. 1971లో ఈ ద్రోహి బంగ్లాదేశ్ కోసం యుద్ధం చేశారు. ఇప్పుడు వీళ్ళు ద్రోహులుగా తయారయ్యారు భారతదేశానికి. వాళ్ళ కోసం మనం యుద్ధం చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ని, వెస్ట్ పాకిస్తాన్ని వేరు చేసి పెడితే, వాళ్ళకి స్వతంత్రం ఇప్పిస్తే, ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ భారతదేశానికి శత్రువుగా మారారు. చైనాకి దగ్గర అవుతున్నారు, ఇవన్నీ అండ్ అలాగే పాకిస్తాన్కి దగ్గర అవుతున్నారు. వీళ్ళందరికీ కారణం అమెరికా వాడే. అమెరికా వాడు ఎందుకంటున్నాం, సెయింట్ మార్టిన్ ఐలాండ్ కోసమే జరిగినటువంటి పరిస్థితి. అది సంబంధం లేని వాడిని తీసుకొచ్చారు. ఎవరు, ఇప్పుడున్న మొహమ్మద్ యూనస్ అనేవాడు ఉన్నాడు చూడు. ఆ మొహమ్మద్ యూనస్ అనేవాడు అన్డెమోక్రటిక్ లీడర్. వాడు అప్రజాస్వామికంగా ఆల్మోస్ట్ 1.5 yearగా పరిపాలనలో ఉన్నాడు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైతే ఎలక్ట్ అవ్వాలి కదా, ఎలక్ట్ కాలే కాబట్టి అన్డెమోక్రటిక్. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు అంటున్నాం కదా. ఎక్కడి నుంచి తెచ్చారు? ఇంగ్లాండ్ నుంచి తెచ్చారు. వీడు పారిపోయిన ఖైదీ యాక్చువల్గా. వీడికి 2012లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. వేస్తే వీడు పారిపోయాడు, లండన్ పారిపోయాడు. లండన్ అంటే మామూలు లండన్, బ్రిటన్లో ఉంటుంది చూడదు. అండ్ ఈ ఎలా అయితే మన విజయ్ మాల్యా ఉన్నాడు కదా, ఆ విజయ్ మాల్యా ఎలా అయితే బ్రిటన్కి పారిపోయాడు, లండన్కి పారిపోయాడు, వీడు కూడా అంతే అక్కడ దాక్కుని ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరికీ అమెరికా వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి కాపాడుతూ ఉంటారు. సో దేశంలో ఇంకెవ్వరు లేనట్టుగా వీడిని ఎందుకు తీసుకురావాలి? ఆల్రెడీ బంగ్లాదేశ్లో ప్రతిపక్ష పార్టీలు అవి ఉంటాయి కదా. ప్రధానమంత్రి పారిపోయింది కాబట్టి ఎవరో ఒకరిని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్గా చేయొచ్చు. కానీ వీళ్ళందరినీ కాదని వాడిని ఎందుకు తీసుకురావాలి? అమెరికా వాళ్ళకి వీడంటే ఇష్టం. పైసలన్నీ తీసుకెళ్ళి అమెరికాకి ఇస్తుంటాడు. అప్పట్లో బిఫోర్ 2012 ఎలా ఇచ్చేవాడు? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది వీడే. అమెరికా వాళ్ళ కోసమే తీసుకొచ్చాడు అనుకో. అది కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పి ఇండియాలో కూడా ఉంటాయి కదా. 1975లో బంగ్లాదేశ్లో ఈ ఎస్హెచ్జి మూమెంట్ అనేది తీసుకొచ్చి బంగ్లా గ్రామీణ బ్యాంక్ అని ఒక బ్యాంకుని పెట్టి దాంట్లో మైక్రో క్రెడిట్ అనే స్కీమ్ ద్వారా ఒక్కొక్కరు రూపాయి సేవ్ చేయండి అని చెప్పాడు. ఒకళ్ళు సేవ్ చేస్తే రూపాయి, కానీ దేశంలో ఉండే 10 కోట్ల మంది లేడీస్ సేవ్ చేస్తే రోజుకి ఎంత? 10 కోట్లు. పేరుకి మైక్రో క్రెడిట్, కానీ మొబిలైజ్ అయ్యేది అంత డబ్బులు. అలా రోజుకి 10 కోట్లు చెప్పిన సేవింగ్ చేయించి ఏం చేశాడంటే ఈ డబ్బులన్నీ మనీ లాండరింగ్ చేయించాడు. మనీ లాండరింగ్ అంటే అక్రమంగా దాన్ని బ్లాక్ని వైట్గా చేసే ప్రాసెస్. ఆ మనీ లాండరింగ్ కేసుల్లోనే తన మీద యావజ్జీవ కారాగార శిక్ష పడితే ఈవిడున్నప్పుడే, ఎవరు, షేక్ హసీనా ఉన్నప్పుడే వీడు ఇట్లా లండన్కి పారిపోయాడు అనమాట. అది సో వీడి బ్యాక్గ్రౌండ్ అది. వాడేమో దేశభక్తుడు అనుకోకండి, వాడు కూడా దేశద్రోహే, బంగ్లాదేశ్ దేశద్రోహే. సో వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వీడికి చైనా అంటే ఇష్టం, అలాగే అమెరికా అంటే ఇష్టం. వాళ్ళు లంచాలు ఇస్తారు కాబట్టి వీడు అన్డెమోక్రటిక్ లీడర్. సో ఇటువంటి ప్రొసీజర్స్లో ఉంటుంది. ఆ బంగ్లాదేశ్ కోసం భారతదేశం ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యుద్ధం చేస్తే 90,000 మంది పాకిస్తాన్ సోల్జర్స్ యాక్చువల్గా లొంగిపోయారు ఈ యుద్ధంలో. లొంగిపోతే ఏం చేయాలి? ఇండియన్ ఆర్మీ కూడా అప్ టు లాహోర్ వరకు వెళ్ళిపోయింది. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు లాహోర్ వరకు నీ కంట్రోల్ తెచ్చుకోవాలి. ఈ సోల్జర్స్ అందరినీ జైల్లో పెట్టాలి. కానీ రివర్స్ జరిగింది. ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే పాకిస్తాన్ పట్టుకుందో వాళ్ళందరూ జైల్లో పెట్టారు. ఈ 90,000 మందిని పావురాలు ఎగరేసి విడుదల చేశారు.
పౌరాలు ఎందుకు ఎగరాలి ఏమో తెలియదు మనకు కూడా, అదో లెక్క, ఏం లెక్క మనకు తెలియదు, వాళ్ళ డాడీ చేర్పించాడు అది. శాంతి అని చెప్పి జుప్ మంచి పౌరం ఎగరేస్తారు, అది ఎగురుకుంటూ పోతుంది. అంటే ఒక ఫ్రీడమ్ అండ్ పీస్ అనే దానికి ఈ డవ్స్ సింబల్స్గా ఉంటాయి. మరి పావురం ఎగరేయాలి అంటే ముందు నువ్వేం చేయాలి? ఫస్ట్ పావురాన్ని పట్టుకోవాలి, పట్టుకుని దాన్ని పంజరంలో పెట్టాలి. పెట్టిన తర్వాత ప్రధానమంత్రి దగ్గరికి తీసుకురావడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది. అంటే ఒక పావురానికి స్వేచ్ఛనిద్దామని చెప్పి 1 వీక్ పాటు బంధిస్తున్నాను. ఈ ఎటకారపు కథలే ఉంటాయి ఇటువంటి వేషాలు. ఎందుకు దాన్ని పట్టుకోవాలి, ఎందుకు బంధించాలి, ఎందుకు స్వేచ్ఛ అని చెప్పి దాన్ని మళ్ళీ వదిలేయాలి. ఈ వేషాలు వేయకూడదు, కానీ వేసేసారు. మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. దాన్ని అడిగేవాళ్ళు లేక ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ తర్వాత నెహ్రూ తర్వాత ఎవడో ఎగరేయలే. సో ఈవిడ ఏం చేసింది, ఇందిరాగాంధీ పాకిస్తాన్ దెబ్బ కొడదాం అని చెప్పి బంగ్లాదేశ్ని విడగొట్టింది. కానీ ఆ 90,000 మంది సైనికుల్ని విడుదల చేసేసింది, పాకిస్తాన్ వాళ్ళని విడుదల చేసింది. ఇండియన్ సోల్జర్స్ని విడుదల చేయలేదు. ఆ పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్ సోల్జర్ని విడుదల చేయలేదు. లాహోర్ వరకు ఆక్యుపై చేసుకున్నటువంటి ఇండియన్ ఆర్మీని మళ్ళీ సైలెంట్గా వెనక్కి వచ్చామన్నారు. ఇన్ని దరిద్రాలు జరిగినాయి. అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళని ఒక్కరోజు అనుమతించుంటే ఇస్లామాబాద్ వరకు కూడా వెళ్ళిపోయేవారు. ఇస్లామాబాద్ అంటే ఏంటది, పాకిస్తాన్ క్యాపిటల్. సో వీళ్ళు కొట్టే దెబ్బకి వాళ్ళు ఎప్పుడూ పోయి ఉండేవారు. పాకిస్తాన్ నేటివ్ పీపుల్కి ఇండియా మీద శత్రుత్వాన్ని క్రియేట్ చేసేది ఎవరంటే అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాడు. అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు అంటే ఈ ప్రైమ్ మినిస్టర్లు, తర్వాత ఈ సైనికులు చెప్పినట్టుగా వినేటటువంటి ప్రధానమంత్రులే. అది సైనికులు చెప్పినట్టుగా ప్రధానమంత్రి వినకపోతే వాడు జైలుకి వెళ్తాడు, లేకపోతే చచ్చిపోతాడు. పాకిస్తాన్లో అనే దేశం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయింది? 75 years అయింది కదా. ఈ 75 yearsలో ఎంతమంది అయితే ప్రధానమంత్రులు అయ్యారో ఎవడూ కూడా 5 ఏళ్ళు ఫుల్ 5-year టర్మ్ పనిచేయలే. మ్యాక్సిమం 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఇప్పుడున్నోడికి కూడా రేపు ఎల్లుండి అయిపోతుంది. వాడు అయిపోయి ఏం చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అవుతారంటే ఆసీమ్ మునీర్ అనేవాడు అవుతాడు. వాడేవాడు డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, వాడే డైరెక్ట్గా అయిపోతాడు. అందుకే అమెరికా అధ్యక్షుడు వాడిని పిలుస్తున్నాడు, వాడిని దూవుతున్నాడు. అంటే సార్ ఏ దువ్వెనతోటి అంటే ప్లాస్టిక్ దువ్వెనే, కంగారేం పడకు, దువ్వెన క్వాలిటీ అది బాగానే ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఇటువంటి పద్ధతుల్లో పాకిస్తాన్ అనేది అమెరికా చెప్పినట్టు ఉంటుంది అనమాట. అండ్ ఈ పాకిస్తాన్ని ఇండియాలో కలిపేసే అవకాశం వచ్చినా కానీ ఇందిరాగాంధీ తీసుకోలే. వాడేమో పగబట్టాడు, ఎవడో పాకిస్తానుడు పగబట్టాడు. మా దేశం నుంచి బంగ్లాదేశ్ని విడగొడతావా, చూడు నీకేం చేస్తానన్నారు. ఏం చేస్తావు, మీ దేశాన్ని కూడా విడగొట్టేస్తావు. మీ దేశాన్ని ఎట్లా విడగొడతావు అంటే, మీ దేశంలో నక్సలైట్లకి డబ్బులు ఇస్తాను, మీ దేశంలో ఖలిస్తాన్ తీవ్రవాదులకి డబ్బులు ఇస్తాను, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు కూడా ఇస్తాను, పంజాబ్ని విడగొట్టేస్తాను, జమ్మూ కాశ్మీర్ని కూడా లేపేస్తాను, దానికోసం టెర్రరిస్టులు ఇస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఈ సెట్ని సెట్ చేసే పనిలో ఉంది. ఏ సెట్ని సెట్ చేసే పనిలో ఉంది? సెట్ అంటే సెపరేటిజం. అది ఎవరి వల్ల వస్తుంది? ఈ దేశం నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని విడదీయాలనేటటువంటి వాడు. ఈ అంటే ఎక్స్ట్రీమిజం, ఇటువంటి నక్సలైట్లు లాంటి తీవ్రవాదులు చేసే పని, అతివాదం అని అనమాట. టీ అంటే టెర్రరిజం. ఈ సెట్ని సెట్ చేసే పనిలో ఉంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ జపాన్ వెళ్ళాడు. వేళ నీకు ఫోన్ చేసి చెప్పిండే మనకేమన్నా అంటే పేపర్లో వచ్చింది బాబు, కంగారేం పడకు. సో ఈ ప్రధానమంత్రి జపాన్కి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఫోకస్ చేసేటటువంటి అంశాలు ఈ 3.